అందరికీ నమస్కారం. శాశ్వత ఆరోగ్యం ఇది మనందరి కల. కాని దాన్ని ఎలా సాధించాలి? దాని రహస్యం ఎక్కడో బయటలేదు, మన శరీరంలోనే దాగి ఉంది. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని అర్థం చేసుకుని పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా సొంతం చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. రండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ముందుగా మనందరి మదిలో మెదిలే ఒక పెద్ద ప్రశ్న ఇది. మన శరీరం ప్రకృతి చేసిన ఒక అద్భుతమైన పరిపూర్ణమైన సృష్టి అని అంటుంటాం. మరి అలాంటప్పుడు మనకి ఈ జబ్బులు, అనారోగ్యాలు ఎందుకొస్తున్నాయి? ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ ప్రశ్నకు సమాధానం వెతికితే మనల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో నిజాలు బయటపడతాయి. ఈ విశ్లేషణలో మనం 5 ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, మన శరీరం ఎంత గొప్పదో తెలుసుకుందాం. ఆ తర్వాత వెంటనే రిలీఫిచ్చే మందులు నిజంగా వరమా లేక ఒక భ్రమ అని చర్చిద్దాం. అక్కడినుంచి ఆధునిక మందుల వెనుక ఉన్న కొన్ని తెలియని విషయాలను, అలాగే మనలోనే దాగి ఉన్న సహజ వైద్యశక్తిని చూద్దాం. ఇక చివరగా శాశ్వత ఆరోగ్యానికి అసలైన మార్గమేమిటో కనుక్కుందాం. సరే, మన ప్రయాణం ఇక్కడ నుండే మొదలవుతుంది. మన శరీరం గురించి ఆలోచిస్తే అదొక అద్భుతం. దానికే ఎవ్వరి సహాయం అవసరం లేదు. తనను తాను బాగుచేసుకునే, శుభ్రం చేసుకునే ఒక అద్భుతమైన ఆటోమేటిక్ సిస్టమ్ను ప్రకృతి మన శరీరంలో ఏర్పాటు చేసింది. మన అందర్లో జీవనీ శక్తి అనే ఒక సహజమైన ప్రాణశక్తి ఉంటుంది. దీని పనేంటంటే, బయటినుంచి ఏవైనా రోగకారకాలు దాడి చేసినప్పుడు వాటితో పోరాడటం, శరీరంలోని చెడును బయటకు పంపటం, మనల్ని ఎప్పుడూ బ్యాలెన్స్డ్గా ఉంచడం. మనం జ్వరం, జలుబు అని పిలుచుకునేవి నిజానికి జబ్బులు కాదన్మాట. అవి ఈ జీవనీ శక్తికి, శరీరంలోని మలినాలకు మధ్య జరిగే ఒక యుద్ధం. ఆ యుద్ధం ద్వారానే శరీరం తనను తాను శుభ్రం చేసుకుంటుంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనకు ఓపిక చాలా తక్కువ. ప్రతిదానికి ఇన్స్టంట్గా వెంటనే రిజల్ట్ కావాలి. ఈ ఆతృతే మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. వెంటనే నొప్పి తగ్గించే మ్యాజిక్ మాత్రల వైపు మనల్ని నడిపిస్తుంది. ఒక్కసారి చూడండి, ప్రకృతి ఏం చేస్తుంది? శరీరంలోని చెత్తను బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. అందుకే మనకు జ్వరం, జలుబు, నీరసం వంటివి వస్తాయి. కాని మనమేం చేస్తాం? వెంటనే ఒక టాబ్లెట్ వేసుకుని ఆ లక్షణాలన్నింటినీ అణచివేస్తాం. అలా చేయటం ద్వారా మనం ప్రకృతి మనకిస్తున్న వార్నింగ్ సిగ్నల్స్ను ఆపేస్తున్నాం. దాని సహజమైన వైద్య ప్రక్రియకు అడ్డుపడుతున్నాం. ఈ విషయంపై ఒక ప్రఖ్యాత ఆంగ్ల సర్జన్ సర్ యాజ్లీ కూపర్ ఎంత ఘాటుగా చెప్పారో చూడండి. వైద్యశాస్త్రం ఊహాగానాల మీద పుట్టింది, హత్యలతో మెరుగుపడింది అని అన్నారు. వైద్య రంగంలో ఎంత అనిశ్చితి ఉంటుందో, దానివల్ల ఒక్కోసారి ఎంత నష్టం జరుగుతుందో చెప్పడానికి మాటలు చాలు. ఇంకో అనుభవజ్ఞుడైన ప్రొఫెసర్ ఏహెచ్ స్టీవెన్సన్ కూడా దాదాపు ఇలాంటి మాటే అన్నారు. ఒక డాక్టర్కు వయస్సు పెరిగే కొద్దీ మందుల మీద నమ్మకం తగ్గిపోతుంది అంటే, అనుభవం గడిచే కొద్దీ ఈ మందులు చేసేది తాత్కాలిక ఉపశమనమే కాని శాశ్వత పరిష్కారం కాదనే నిజం అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం రోజూ వాడే కొన్ని మందుల వెనుక ఉన్న ప్రమాదాలు, వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన రిపోర్ట్. నమ్మశక్యంగా లేదు కదా. కేవలం అమెరికాలో చాలా పాపులర్ అయిన పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ రియాక్షన్ వల్ల 1000 మందికి పైలా చనిపోయారట. ఆలోచించండి, ఇది కేవలం ఒక్క మందు వల్ల జరిగిన నష్టం. ఒకప్పుడు డాక్టర్లు విరివిగా వాడిన ఎన్నో మందులు ఆ తర్వాత ఎంత ప్రమాదకరమైనవో తెలిసింది. ఉదాహరణకు, అమెరికాలో అమైనోపైరిన్, డైపైరోన్ వంటివి ప్రమాదకరమని చెప్పి నిషేధించారు. బ్రిటన్లో అయితే నెగ్రమ్ అనే మందు వాడితే కంటిచూపు పోతుందని హెచ్చరించారు. చివరికి మోషన్ ఫ్రీగా అవడానికి వాడే లిక్విడ్ పారాఫిన్ కూడా న్యూమోనియాకు కారణమవ్వొచ్చని తేలింది. ఇవన్నీ మన కళ్ళు తెరిపించే నిజాలు. ఇక తలనొప్పి అనగానే మనకు గుర్తొచ్చేది ఆస్పిరిన్. అది ఎలా పనిచేస్తుందో తెలుసా? అది మన తలనొప్పికి కారణాన్ని సరిచేయదు. కేవలం నొప్పి అనే మెసేజ్ను మెదడుకు తీసుకెళ్లే నరాలను కాసేపు మొద్దుబారేలా చేస్తుంది. అంటే ఇంట్లో దొంగలు పడితే అలారం ఆపేసినట్టు అన్నమాట. సమస్య అక్కడే ఉంటుంది, కాని మనకు తెలియదు. ఈ గణాంకాలు చూస్తే చాలా ఆందోళనగా అనిపిస్తుంది. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి 14 మంది పిల్లల్లో ఒకరు ఏదో ఒక పుట్టుకతో వచ్చే లోపంతో పుడుతున్నారట. అదే ముంబైలో అయితే ప్రతి 116 మందిలో ఒకరు. దీనికి ఒక ముఖ్య కారణం గర్భంతో ఉన్నప్పుడు స్త్రీలు ఎక్కువగా మందులు వాడ్డమే అని నిపుణులు గట్టిగా చెప్తున్నారు. ముఖ్యంగా గర్భవతులు కొన్ని మందులకు దూరంగా ఉండాలి. థాలిడోమైడ్, కార్టిసోన్, ఆస్పిరిన్
ఇన్సులిన్, పిన్సిలిన్ ఇలా ఈ జాబితాలో ఉన్న మందులు కడుపులో పెరుగుతున్న బిడ్డపై చాలా తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదముంది. ఇంతసేపు మనం బయటి మందుల వల్ల కలిగే ప్రమాదాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మన దృష్టిని మన లోపల, మన శరీరంలోనే ఉన్న ఒక అద్భుతమైన, శక్తివంతమైన వైద్యుడి వైపు మళ్ళిద్దాం. మన శరీరంలో ఒక సొంత ఆర్మీనే ఉందన్నమాట. మన కన్నీళ్లలో లైమోజన్ అనే శక్తివంతమైన క్రిమినాశిని ఉంటుంది. ముక్కులో ఉండే శ్లేష్మం నిరంతరం బయటి క్రిములతో పోరాడుతూనే ఉంటుంది. రక్తంలో అయితే ప్లాస్మా, ల్యూకోసైట్లు ఒక టీంగా పనిచేస్తాయి. ఇక గామాగ్లోబ్యులిన్ అనే పదార్థమైతే ఈ యుద్ధంలో ఒక సూపర్ సోల్జర్ లాంటిది. మన శరీరం యొక్క రక్షణ వ్యవస్థ ఎంత పవర్ఫుల్ అంటే ఇది వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 1 గ్యాలన్ నీటిలో కేవలం ఒకే ఒక కన్నీటి చుక్క కలిపితే చాలట. ఆ నీరంతా ఒక శక్తివంతమైన డిస్ఇన్ఫెక్టెంట్గా మారిపోతుంది. అంతటి అద్భుతమైన శక్తి మనలోనే ఉంది. సరే, మనమిప్పుడు చివరి దశకు చేరుకున్నాం. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత జీవితాంతం ఆరోగ్యంగా ఉండటానికి అసలైన మార్గం, రాజమార్గమేంటో ఇప్పుడు చూద్దాం. శాశ్వత ఆరోగ్యానికి రాజమార్గం చాలా సింపుల్. 3 సూత్రాలు. మొదటిది మన జీవనశైలిని, అంటే మన ఆహారం, మన అలవాట్లను ప్రకృతికి దగ్గరగా మార్చుకోవడం. రెండవది సహనం. శరీరం తనను తాను బాగుచేసుకోవడానికి దానికి కొంచెం సమయమివ్వాలి. మూడవది ప్రకృతికి సహకరించడం. శరీరం చేస్తున్న వైద్యానికి అడ్డుపడకుండా దానికి సహాయం చేయాలి. అంతిమంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఇదే: ఏ జబ్బుకైనా అసలైన చికిత్స దాని లక్షణాలను అణచివేయడం కాదు, అసలు ఆ జబ్బు రావడానికి కారణమైన మన చెడిపోయిన జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవడమే నిజమైన పరిష్కారం. కాబట్టి మనం ఈ విశ్లేషణ నుండి గ్రహించాల్సిన నీతి ఏంటంటే, నిజమైన ఆరోగ్యం మందులతో లక్షణాలను అణిచివేస్తే రాదు. అది మన శరీరం యొక్క సహజమైన తెలివితేటలను, దాని అద్భుతమైన వైద్య శక్తిని నమ్మి దానికి మనం సహకరించినప్పుడే వస్తుంది.